దేవునికి స్తోత్రములు. ప్రభు నామమునకు మహిమ కలుగును గాక. దేవుడు మనల్ని ప్రేమించి మరి ఒక నూతన దినమును బహుమానంగా దేవుడు అనుగ్రహించి ప్రాతకాల సమయమున దేవుని సన్నిధిలో వేక్ అప్ విత్ గాడ్ యొక్క డివోషన్లో పాల్గొంటున్న ప్రతి ఒక్కొక్కరికి ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేస్తూ ఈ దినాల్లో ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క శ్రమ మరణ పునరుద్ధానములను మనం జ్ఞాపకం చేసుకుంటుండగా దేవుని కుమారుడును ప్రభు రక్షకుడిని యేసుక్రీస్తు మన కొరకు చేసిన ఆ బలులను ఆ బలియాగమును మనం తలపోసుకుంటూ దేవునికి కృతజ్ఞత చెల్లించుటకు దేవుడు అనుగ్రహించిన శ్రేష్టమైన సమయమును బట్టి దినములను బట్టి దేవునికి కృతజ్ఞత మనం తెలియజేసుకుంటున్నాము. నిన్నటి దినమున మరి పాత నిబంధనలో ఈ బలుల యొక్క ప్రాముఖ్యతను గురించి మరి మనం కొంత ధ్యానం చేసుకున్నాం. అందులో మొదటిది దహన బలి. లేవి కాండంలో 1 నుండి 10 అధ్యాయాల్లో ఈ యొక్క 5 బలులలో మొదటిగా మనం చూసినట్లయితే దహన బలి, బర్న్ట్ ఆఫరింగ్. దహన బలి మిగిలిన బలులన్నిటికంటే పునాది వంటిది. దహన బలిలో ప్రాముఖ్యమైనది సమస్తమును బలిపీఠం మీద అర్పించవలసి ఉంటుంది. ఆల్ ఆన్ ద ఆల్టర్. దహన బలిగా అర్పించే పశువును బలవంతంగా తీసుకుని వచ్చి అర్పించేవారు. అయితే దేవుడు మన శరీరంలోని ఇష్టపూర్వకంగా మరి సజీవ యాగముగా ఆయన మన కొరకు సమర్పించి ఉంటున్నాడు. రోమా పత్రిక 12వ అధ్యాయము 1-2 వచనాల్లో మనం చూసినట్లయితే మరి మన శరీరములను ఇష్టపూర్వకంగా యాగముగా సమర్పించవలసిందని ఆయన కోరుచున్నాడు. మరి ప్రతిరోజు ఉదయమున మరి మన శరీరములను సజీవ యాగంగా మరి దేవునికి మనము సమర్పించుకుంటున్నామా? ఉదయకాలమున దేవుని సన్నిధిలో దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని మనం ఎంతవరకు దేవునికి ఇస్తున్నాం? మరి ప్రార్థన చేయటందు, వాక్యం ధ్యానించటందు, ప్రేయర్, క్వైట్ టైం మనం దేవుని సన్నిధిలో ఎంతవరకు దేవునికి మన సమయాన్ని ప్రత్యేకించి మనము దేవునికి సజీవ యాగంగా మనం సమర్పించుకుంటున్నామా? మరి మన అర్పణ దేవుని యొద్దకు తీసుకుని రావాలను. అది ఆయనకు పరిమళ వాసనగా ఉన్నప్పుడు ఆయన మన అర్పణను ఆయన అంగీకరించే దేవుడిగా ఉంటున్నాడు. కనుక మనం సమస్తమును అర్పించినప్పుడే ఆయన మరి మన బలిని ఆయన అంగీకరిస్తాడు. యేసుక్రీస్తు తన సమస్తమును కూడా అర్పించి బలిని సంపూర్ణంగా చేశాడు. హీ షోడ్ పర్ఫెక్ట్ డెడికేషన్ టు గాడ్. సంపూర్తిగా తను సమర్పించుకున్నట్లు ఉదయకాలంలో మనల్ని మనం పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగంగా మన శరీరమును సమర్పించుకొని ఈ లోక మర్యాదను అనుసరింపకుండా నీ చిత్తాన్ని పరీక్షించి మరి రూపాంతరం చెందిన జీవితంలో మనం జీవించవలసిన వారమేంటున్నాం. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమెన్. పరిశుద్ధుడైన తండ్రి, నీకు వందనములు. ఉదయకాలమున దహన బలి ఏ రీతిగా సమస్తమును మరి ఆ బలిని నీకు సమర్పించటం ద్వారా ప్రభువా వారు పాత నిబంధన కాలంలో ఆ బలిని విషయంలో మీరు మాకు తెలియచేసిన ఆత్మీయ సత్యములను బట్టి నేను స్తుతిస్తూ మరి మేము కూడా ప్రతి ఉదయకాలమున నీ సన్నిధిలో మరి పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన మరి సజీవ యాగంగా మమ్మల్ని మీకు సమర్పించుకొని ఈ లోక మర్యాదను అనుసరింపకుండా నీ చిత్తాన్ని పరీక్షించి మనసు మరి రూపాంతరం పొందిన జీవితం మాకు దయచేయండి. ఉదయకాలము నీకు ఇవ్వాల్సిన సమయమును మీకు ఇచ్చి నేను ఘనపరిచి మహిమపరిచి అట్టి కృపను మాకు మెండుగా దయచేయండి. ఇదన దీవెన మాపై మెండుగా కృమ్మరించండి. యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి మనవులు వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ సహవాసమైన సన్నిధి దినవంతియు మనకు తోడైండును గాక. ఆమేన్.